చాలా మంది ఆహార విషయంలో తప్పులు చేస్తారు. ఈ తప్పులు కాస్త పెద్ద ముప్పులకు దారితీస్తాయి. చాలా మంది సాధారణమే అనుకుంటూ పాలతో కొన్ని పదార్థాలు మిక్స్ చేయటం లేదా పాలతో పాటు తినడం చేస్తుంటారు. అవి పాలతో పాటు తీసుకోగానే విషంతో సమానమైన నష్టాన్ని శరీరానికి కలిగిస్తాయి. కొన్ని ఆహార పదార్థాలను వేటితో కలపకుండా తీసుకోవడమే మంచిది. ఎందుకంటే ఈ పదార్థాలు వాటిలో ఇమడవు. అయినప్పటికీ ఆ రెండు కలిపి తీసుకుంటే అనర్థాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కడుపు నొప్పి, ఉబ్బరం, అలసట వంటి వాటికి దారితీయొచ్చు. ఒక్కోసారి మరణం కూడా సంభవించే అవకాశాలున్నాయి. కొన్ని అప్పటికప్పుడు వాటి ప్రభావం చూపకపోయినా అవి స్లో పాయిజన్లా శరీరంలో అవయవాలను నిర్వీర్యం చేస్తాయి. అయితే మనం నిత్య జీవితంలో తీసుకునే పాలలో కొన్ని పదార్థాలు కలవవు. వాటికి దూరంగా ఉంటే మంచిది. పాలు, చేపలు కలిపి వండటం, పాల ఉత్పత్తులైన పనీర్, పెరుగు, చీజ్ వంటి వాటితో కలిపి చేప వంటకాలను తయారు చేయడం అస్సలు చేయకండి. చేపలు, పాలు, పాల ఉత్పత్తులతో కలిస్తే ఆహారం విషపూరితం అవుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్కు దారితీస్తుంది. జీర్ణాశయాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. మరీ ముఖ్యంగా ఈ కాంబినేషన్ తింటే చర్మ సంబంధ సమస్యలు వస్తాయి. పుల్లని ఆహారాలు, పాలతో పాటు ఎప్పుడు పుల్లని లేదా సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినకూడదు. పాలను పండ్లతో కలిపి తీసుకోకూడదు. ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. పాలు సాధారణంగా జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. పాలు, నిమ్మకాయ లేదా ఇతర సిట్రస్ పండ్లను కలిపి తాగితే పాలు కడుపులో పుల్లగా మారతాయి. ఇది గుండెల్లో మంటకు దారితీస్తుంది. పాలు, బ్రెడ్ చాలా మంది ఇష్టంగా తినే కాంబినేషన్. ఉదయాన్నే కొందరు దీన్ని అలవాటుగా తింటే ఆరోగ్యం బాలేనప్పుడు పాలు, బ్రెడ్ తింటుంటారు. అయితే బ్రెడ్లో కూడా ఈస్ట్ బ్రెడ్ను పాలలో తినటం మంచిది కాదు. ఇది కడుపులో అసౌకర్యం కలిగిస్తుంది. జీర్ణాశయాన్ని బలహీనంగా మారుస్తుంది. జీర్ణాశయ గోడలను మెల్లగా శిథిలం చేస్తుంది. అరటి పండ్లు, పాలు కలిపి తినటం సాధారణం. కానీ ఈ ఆహార సంకలితం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కనుక చాలా అలసటగా అనిపించవచ్చు. బహుశా మీరు అరటి మిల్క్ షేక్ తాగాలనుకుంటే దాంతో కొద్దిగా చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ను జోడించండి. అందువలన జీర్ణక్రియ అంతరాయం లేకుండా మెరుగ్గా సాగుతుంది. పుచ్చకాయ, కర్బూజా వంటి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లను పొరపాటున పాలతో తీసుకోకూడదు. చాలామంది ఈ పండ్లకు పాలు కలిపి మిల్క్ షేక్ తయారు చేసుకుని తాగడానికి ఇష్టపడుతుంటారు. కానీ అవి తీసుకోవటం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు ఏర్పడతాయి. అంత ఈజీగా వదలవు. పెరుగును పాలతో తినకూడదు. పులియబెట్టిన పదార్థాలను పాలలో ఎప్పుడూ చేర్చవద్దు. ఎందుకంటే ఇది శరీరంలో అనేక రోగాలను కలిగిస్తుంది. కడుపు సమస్యలు, ఆరోగ్యం, అంటువ్యాధులకు కారణమవుతుందని ఆయుర్వేదం చెబుతుంది. ముఖ్యంగా ముల్లంగితో పాటు పాలు తీసుకుంటే అది శరీరంలో వేడిని పెంచుతుంది. జీర్ణ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. అందుకే పాలలో ఏమీ కలుపుకోకుండా తాగడమే ఆరోగ్యానికి మంచిది.